బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రైజ్ ద లార్డ్. ప్రోగ్రామ్. టెస్ట్ లేకుండా ట్రస్ట్ ఉండదని సహజంగానే చెప్తున్నారు. దీన్నెలా చూస్తారు? యాక్చువల్గా ఈ మాటను మీరు చెప్పారు కదా, ఈనాటి లెక్కలో మీరే అబద్ధ బోధకులు. ఎందుకంటే ఎందుకిలా చెప్తున్నారు? ఎందుకంటే ఈనాడు టెస్టే లేదు, ఓన్లీ బ్లెస్సింగ్ అని చెప్పేటువంటి కాలం ఇది. ఓ ఆ స్టేజ్ ఆ స్టేజ్కి వచ్చేసాం. ఎందుకని అడిగితే మన టెస్ట్ అంతా కూడా దేవుడు ముగించేశాడు. మనకి ఈ భూమిలో ఎటువంటి శోధన లేదు అనేటువంటి కాలం వచ్చి ఇప్పుడు ఉంది. యాక్చువల్గా శోధనలున్నాయి. శోధనలు మరొక ప్రమోషన్కైన దారి. అదే మీరు చెప్పారు, ఎంతో అవును. చక్కగా చెప్పారు. ఆ 2 లైన్లో ఎంతో చక్కగా చెప్పారు. ఇది అన్ని కాలాల్లోనూ ఉంది. పాపమే లేకుండా ఆదాముకు ఎందుకు శోధన? ప్యూర్గా చేయబడ్డాడు, దేవుడు చేసి ఉంచాడు. మనిషికి కూడా పుట్టలేదు, అతనికెందుకు టెస్టు? అతనికే టెస్ట్ వచ్చింది కదా. సరే, ఇది వదిలేయండి. మరొక మిలీనియం 1000 ఏండ్ల పరిపాలన యేసు పరిపాలిస్తున్నాడు. అక్కడెందుకు సాతాను కట్లు విప్పబడుతున్నాయి? కట్టిపెట్టిన సాతాన్ని అలాగే ముగించేయచ్చు కదా. అవును. ఆ తర్వాత సాతాను కట్టు విప్పబడ్డాడు. ఆ తర్వాత మరొక కూటాన్ని మోసగించాడు. ఏంటండి జరిగేది? యేసుక్రీస్తు గవర్నమెంటు. అప్పుడు ఆ గవర్నమెంట్లో ఉండేవాళ్ళు ఎలాగ ఉండాలి? ఆ గవర్నమెంట్లో ఉండేవారికి ఎందుకు టెస్టు? అప్పుడు టెస్ట్ అన్నది ఆదాము కాలంలో ఆరంభించి క్రైస్ట్ కాలం వరకు ఉంది. అన్ని కాలాల్లోనూ టెస్ట్ ఉంది. ఈ టెస్టే మరొక ఎత్తుకి ప్రమోషన్. మధ్యలో కరోనా వచ్చింది. ఎగ్జామే లేకుండా మరొక తరగతికి వెళ్ళొచ్చు. ఎందుకంటే పరిస్థితి అలాగా. ఒక కూటం వారికి అది సంతోషంగా ఉండింది. అందరికీ మరి అవును. పిల్లలకైతే ఎంతో సంతోషం. ఒక పిల్లాడైతే ఇదెలాగా ప్రతి సంవత్సరం కరోనా వస్తుందని అడిగాడు. ఎందుకురా అని అడిగితే ఎగ్జామ్ లేకుండా వెళ్తున్నాం కదా అన్నాడు. అవును. అయితే ఒక 8th చదివే అబ్బాయి అయితే ఒక యూత్ మీట్లో కూర్చున్నప్పుడు, ఏంటి బాబూ ఎగ్జామ్ లేకుండా వెళ్ళావు కదా, జాలి కదా అని అడిగితే, లేదంకుల్ అన్నాడు. ఎందుకని అడిగా. అంకుల్, ఇప్పుడు చదివిన వానికి చదవని వానికి ఏంటి డిఫరెన్సు? సరైన ప్రశ్న. అందరూ పాస్ చేశాం. నాతో ఉన్నటువంటి ఫ్రెండ్ చదవనే చదవడు, 3 సబ్జెక్టులు హాఫ్ ఇయర్లో ఫెయిల్. వాడు నాతో కూడా పాస్ అయ్యి వచ్చాడు. అప్పుడు నేనెందుకు చదవాలంకుల్? ఏం డిఫరెన్స్ ఉంది? ఏంటి ఆ 8th చదివే అబ్బాయికి నాలెడ్జ్ చూడండి, తెలివిగా ఉన్నాడు. స్పష్టంగా ఉన్నాడు. ఈరోజు హెవెన్ భూమి నుండి ఒక వ్యక్తిని తీసుకెళ్లేందుకు అందరూ యేసుక్రీస్తు రక్తంలో కడగబడినట్లయితే, మీరనాడు ప్యూర్ అయితే మీలో పాపమే లేదని అర్థం కాదు. మీరీ భూమి నుండి వెళ్లేంతవరకు టెస్ట్ ఉంటుంది. జీసస్ క్రైస్ట్కే ఎక్కడ టెస్ట్ ఆరంభమవుతుందంటే, ఆయన పుట్టుక నుండి 30 వయసు వరకు ఒక టెస్ట్ ఉంది. ఆయన మనవలే అన్ని విషయాల్లోనూ శోధింపబడ్డాడు. అవును. అటు తర్వాత 40 దినాల శోధన ఉండింది. అరణ్యములో ఆయన శోధింపబడుతున్నాడు. ఆత్మచేత ఆయన కొనిపోబడ్డాడు. అదొక టెస్ట్. పరిశుద్ధాత్మే తీసుకునెళ్ళాడు, టెస్ట్కి తీసుకెళ్ళింది. అది కాకుండా సిలువ వరకునూ టెస్ట్ ఉండింది. జీవితమే ఒక నేనదే చెప్తున్నా. ఈ యొక్క టెస్టే ఇది మనం చూసే విధానంలో ఉంటుంది. ఇప్పుడు ఒక పిల్లవాడికి 1 ఇయర్కి వన్స్ ఒక జ్వరం వస్తుంది. 1 ఇయర్ వన్స్కి ఒక జ్వరం నార్మల్గా వస్తుంది. అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పాడు, రానివ్వండి, సంవత్సరానికి ఒకసారైనా జ్వరం వస్తే మంచిదే అన్నాడు. ఏంటి డాక్టర్ ఇలాగంటే ఆయన చెప్పాడు, అప్పుడే మీ బాడీలో ఉండేటువంటి సెల్స్ యొక్క ఇమ్యూనిటీ పవర్ వచ్చి రీప్రొడ్యూస్ అవుతుంది. అదే మీ సెల్స్ అన్ని కూడా యాక్టివ్గా ఉండడానికైన కారణం. అలా రానివ్వండి, 6 నెలలకు ఒకసారి కోల్డ్ రానివ్వండి, మంచిదే. ఒక గ్రూప్ అయితే జ్వరమే రాకూడదు, కోల్డ్ పట్టనేకూడదు. లేకపోయినట్లయితే ఒకరోజు పూర్తిగా ఇరుక్కుంటుంది. ఈ రీప్రొడక్షన్ జరుగుతుంది చూసారా, ఈ రిఫ్రెష్మెంట్ జరిగేది మంచిది. ఆ టెస్ట్ జరిగేది మంచిది. ఒక క్రిమి లోనికొస్తేనే మిగతా క్రిములు యాక్టివేట్గా ఉంటాయి. అర్థమైంది. అదేలాగున స్పిరిచువల్ లైఫ్కి కూడా కొన్ని టెస్టులు వస్తాయి. ఆ టెస్టులన్నీ కూడా మరొక లెవెల్కైనా పదోన్నతి పొందుకోవడానికి ఒక దారిగా ఉంది. అయితే ఆ టెస్ట్ని ఎలా చూస్తున్నావన్నదే ఆ అవును, టెస్ట్. నేను టెస్ట్ని ఇష్టపడలేదు. అయ్యో టెస్ట్ రానివని చెప్పడంలే. వచ్చిన టెస్ట్ని నేను ఎలాగ ఫేస్ చేస్తాననే దాంట్లో ఉంది. అయితే మీరు బైబిల్లో కొంత డీప్గా వెళ్ళండి. హీబ్రూస్ 11:24-25లో అక్కడ మీరు చూసినట్లయితే మోషేని గూర్చి వాక్యం చెప్తుంది. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడినవానిగా చూస్తున్నాం. అతడేం చేస్తున్నాడు? తనే ఇష్టపూర్వకంగా అది తెలుసుకుంటున్నాడు. బిల్లింగ్లీ వాలంటీర్లా ఉంది. ఇప్పుడు మరి పౌలు ఉన్నాడు, అతడు గొప్ప ధనవంతుడు. ఆ లోకానుసారంగా అది గలిలయల వద్ద గమలీయేలు దగ్గర చదువుకున్నారు. చదివాడు. ఆయన అవన్నీ ఎందుకు వదులుకున్నాడు? అన్నీ ఎందుకు వదులుకోవాలి? ఆయన ఒక దగ్గర ఫిలిప్పీలకు రాస్తూ చెప్తున్నాడు, నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఆయనను తెలుసుకునే జ్ఞాన సమృద్ధికై, పునరుద్ధాన శక్తి కొరకై. అన్నీ కూడా నష్టముగాను, ఇది వదిలితే అది దొరుకుతుంది. అంటే ఐఎమ్ రెడీ టు లీవ్. అది కాకుండా రోమ్కు వెళితే తన ప్రాణానికి ఆపదని తెలుసు. అది తెలిసి నేనక్కడికి అక్కడికి వెళ్తానంటున్నాడు. యెరూషలేముకెళ్తే బంధించబడతా, నేనక్కడికి వెళ్తానంటున్నాడు. అప్పుడు అతను టెస్ట్ని వేరేలా చూస్తున్నాడు. మనం చూసే యాంగిల్లోనే ఉంటుంది.
మనం ఆ టెస్ట్ని నా మరో పదోన్నతికి దారి అని అనుకున్నట్టయితే మనం ఆ టెస్ట్ని ఇప్పుడు ఎగ్జామ్ అనౌన్స్ చేసిన వెంటనే టైం టేబుల్ ఇచ్చేశారు. ఇచ్చిన వెంటనే ఒక తెగ స్టూడెంట్స్ వారు సంతోషపడతారు, ఒక కూటం భయపడతారు. ఎవరు? చదివినవాడు సంతోషపడతాడు, నేను మరో క్లాస్కి వెళ్తాను. చదవనివాడు అయ్యో వచ్చిందే, ఇంకొక నెల అయితే బాగుండేదే అని భయపడతాడు. టెస్ట్కి భయపడేవారు వీరే. ఇంకా చెప్పాలంటే ప్రిపేర్గా ఉంటే ప్రిపేర్ అయితే సమస్యే లేదు. ఆ ప్రిపేర్ అయిన వానికి టెస్ట్ అన్నది టెస్ట్గా ఉండదు, ప్రమోషన్కైన దారిగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక ఐటీ కంపెనీలో జాయిన్ అయ్యారు. ఆ ప్రైజులు తీసుకుని మరో లెవెల్కి వెళ్తున్నప్పుడు ఒక ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ మీరే కదా వాలంటరీగా వెళ్ళి రాస్తున్నారు. అవును. వారే చెప్తారు నేను ఒక ఎగ్జామ్ రాయబోతున్నాను. వారు ఫోర్స్ చేయడం లేదు. ఎందుకు రాస్తున్నట్టు? ఆ ఎగ్జామ్ రాస్తే నేను మరొక లెవెల్కి వెళ్ళొచ్చు. అప్పుడు ఆ ఎగ్జామ్ నాకు అవసరమవుతుంది. ఖచ్చితంగా. అదే అన్ని పరిశుద్ధులకని బైబిల్లో ఉంటుంది. ఆదాము నుండి ఉంటది. అంతమందికిని టెస్టు ఉంటుంది. ఆ టెస్ట్ని జయించిన వారందరూ మరొక లెవెల్కి వెళ్తూ ఉండారు. ఆ టెస్ట్లో ఫెయిల్యూర్ అయిన వారే వారి యొక్క మాట, వారు చెప్పేదంతా చూస్తున్నప్పుడు మనవాళ్ళు ఇప్పుడు యోబును గురించి చెప్తున్నారు. యోబును గురించి చెప్పేప్పుడు అనేక మంది ఇష్టపడరు. ఇంకా చెప్పాలంటే యోబును గురించిన ప్రస్తావనే ఉండదు. ఏంటి కారణమంటే ఆయన జీవితకాలం కష్టపడ్డాడట. జీవితకాలమంతా ఆయన కష్టపడలేదు. ఒకే రోజులో అంతా జరిగింది ఆయనకి. మిగతా 10 సంవత్సరాల్లో అన్నీ లభించాయి. నెక్స్ట్ 10 ఇయర్స్లో అన్నీ కూడా లభించాయి. ఆ కష్టము కూడా 10 ఇయర్స్ కాదు ఆయనకి. ఆ 1 డేలో వచ్చిన కష్టము మెటుమెటుగా ఆశీర్వాదానికి నేరుగానే వెళ్ళింది. 7 దినాలు దుఃఖంలో ఉండాడు. అటు తర్వాత ఆశీర్వాదానికి నేరుగా వెళ్ళాడు. అందరూ ఈరోజు ఆ యోబులా కష్టపడాలి. మరి యోబు తను కష్టపడలేదు. యోబు ఆ తర్వాత 2 అంతల ఆశీర్వాదం పొందినట్టుగా బైబిల్ చెప్తుంది. అదే మనం ఫేస్ చేసే విధం. ఇప్పుడు ఈ 6th చాప్టర్ తీసుకోండి. ఈ యొక్క దానియేలు మరి డెన్స్ ఇందులో చూడండి, లైన్స్ డెన్. ఇప్పుడు మీరు దానిని చూసినట్లయితే డానియేలు ఎక్కడన్నా దిగులు చెందాడా? లేదు, అతను క్లియర్గానే ఉన్నాడు. ఆయన క్లియర్గానే ఉన్నాడు. మంటలో వేసినప్పుడు ఆ ముగ్గురు దిగులు చెందారా? లేదు. క్లియర్గా వారు సంతోషంగానే ఉన్నారు. అప్పుడు వారికి తెలుస్తుంది ఇదేదో ఒక కారణానికే వస్తుంది. ఇది స్పిరిచువల్ టెస్ట్ లాగా ఉంది, ఫెయిత్ టెస్ట్ మాదిరిగా ఉంది, ఫిజికల్ టెస్ట్ మాదిరిగా ఉంది. అన్ని టెస్టులు అన్ని కలిసిన టెస్టులు ఉన్నాయి. దీని ప్రధానమే స్పిరిచువల్ టెస్టు. అంటే నెబుకద్నెజర్ లాగను బెల్షస్సర్ వంటి రాజు కాదు. ఈ రాజు మంచి రాజు. ఎంతకీ డానియేల్ అంటే అతనికి ఇష్టం, ఎంతో మంచి రాజు. అయితే ఈ రాజుకే తెలియకుండా రాజును యూజ్ చేస్తున్నారు. ఇలా ఒక వ్యూహం ఎప్పుడునూ మనం మాట్లాడేప్పుడు చెప్తుంటాం ఏంటంటే, ఒక కూడా ఉన్నటువంటి వారు ఎంత నమ్మకమైన వారైనా గాని వారు చెప్పేటువంటిది 100% ట్రస్ట్ చేయకూడదు. వారు చెప్పేటువంటిది క్రాస్ చెక్ చేయాలి. అదే మంచిది. వారు చెప్పారు అది కరెక్టు. ఇది వరల్డ్లీగా చెప్తున్నాను, స్పిరిచువల్గా చెప్తున్నాను. వారు చెప్పారు అది కరెక్టు అనేది కానే కాదు. అలా చెప్పింది కరెక్ట్ అన్నటువంటిది క్రైస్ట్ మాత్రమే, బైబిల్ మాత్రమే. ఇది దాటించి ఇక ఎవరు చెప్పినా దానికి క్రాస్ చెక్ అవసరం. రాజు నమ్మే ప్రజలు వీరందరూ ట్రస్ట్ చేసే వ్యక్తులు. వీరికొచ్చి దానియేలు మీద వ్యక్తిగత కోపం ఉంది. వారిలో ఒక రైవల్రీ. సో ఇప్పుడు వారేం చేస్తున్నారు? డానియేల్ని పగ తీర్చుకోవడానికి రాజును యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే వీరి వలన దానియేలు పగ తీర్చుకోవడం. ఇదే రాజతంత్రము. ఇప్పుడు ఏం జరుగుతుంది? రాజు వీరి మాటలు వీరు ఎందుకు చెప్తున్నారు అనేది తెలియకుండానే ప్రమాణం బ్లైండ్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే పలు సమయాల్లో పలు రాజ్యభారాలలో ఇలా జరిగింది. చెప్పాలంటే డానియేల్నే కన్సల్ట్ చేసి ఉండొచ్చు. అన్నిటికీ డానియేల్ కన్సల్ట్ చేసినవాడు, దీనికి కన్సల్ట్ చేసి ఉండొచ్చు. అయితే ఇది రాజు నేర్చుకోవాల్సిన ఒక స్వభావం. ఏది ఒకటిను ఎవరు చెప్పినా గాని మనం ఇది అడిగే చెయ్యాలి. అదేవిధంగా స్పిరిచువల్గా చెప్తున్నాను. ఏ సేవకుడు చెప్పినను బైబిల్లో చెప్పినటువంటిది కరెక్ట్గా ఉందా, ఆయన చెప్పింది సరియేనా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎవరు చెప్పినా. ఎప్పుడో ఒక సేవకుని యొక్క బుక్కులో ఫస్ట్ పేజీలో ఒక ఇది వేశారు, ముందు మాటగా రాసి ఉన్నారు. ఆయన అందులో ఏం రాశాడు? ఇది నా యొక్క అభిప్రాయం. ఇది బైబిల్కి ఒప్పుగా ఉందా లేదా అన్నది పరిశీలించవలసింది మీ విధిగా ఉంది. ఇంకా చెప్పాలంటే వారి బాధ్యత. కలిసి ఉంటే ఇది అనేకులకు పంచండి, లేకపోతే ఆపివేయమని చెప్పి రాశాడు. ఆయన క్లియర్గా ఉన్నాడు. నాకు నచ్చింది నేను చెప్తాను. అనేకులు ఏం చేస్తారంటే ఆ బుక్కే బైబిల్గా మార్చేస్తారు. మనకు చెప్పేప్పుడు చెప్తారు ఆయన చెప్పి ఉన్నాడు. ఆయన చెప్తే ఎందుకు తప్పు కాదు? కొన్ని చోట్ల చెప్పేప్పుడు ఒకరు నాతో చెప్పారు, మేము మ్యాగజైన్ వేశాము, అప్పుడు చెప్పాడు నేనందరికీ చెప్పేస్తాను, జగన్ బ్రదర్ మ్యాగజైన్లోనే ఇలాగ ఉంది, నేను చెప్పాను అది మొదటిగా స్టాప్ చేయండి, అది చెప్పేది ఆపండి. నా మ్యాగజైన్లో తప్పు రావడానికి ఆస్కారం ఉంది. తప్పు రానిది ఒకటి బైబిల్. ఇది నా అభిప్రాయం. నా అభిప్రాయం అంతా సరిగ్గా ఉంటుందని చెప్పలేం.
నా అభిప్రాయం తప్పు కావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరును కూడా పర్ఫెక్ట్ కానే కాదు. జీసస్ క్రైస్ట్ ఓన్లీ ద పర్ఫెక్ట్ పర్సన్. అప్పుడు ఈ అభిప్రాయాన్ని ఎవరు చెప్పినా గాని ఈ తిరుకురల్లో ఒక మంచి మాట ఉంటుంది. ఏ మాట ఎవరెవరి నోట వచ్చినను ఆ మాటలో నిజమెరుక ఉత్తమం. ఒక మంచి మాటది. ఏ నోట ఏ మాట వచ్చినా ఎవరు ఏది చెప్పినా చెప్పేది ఎంత జీనియస్ అయినా అందులో నిజమెరుక ఉత్తమం. అది కరెక్టని పరిశోధించడం మంచిదట. అప్పుడు మనమిది పరిశోధించడం ఎంతో మంచిది. ఏ సేవకుడు చెప్పినా అతడు ఏ విషయం చూశానని చెప్పినా గాని ఎక్కడికి వెళ్ళి వచ్చానన్నా అది బైబిల్కి ఒప్పైనదా అని వారు తెలుసుకొని అది వారు అర్థం చేసుకుంటే వారికి అది మంచిది. ఇంకా చెప్పాలంటే చెప్పిన ఆయన మీద కొరత చెప్పడం మనం కరెక్ట్ చేసుకోవడానికే. దీనికంటే ఎన్నో అబద్ధాలు చెప్పిన వారున్నారు, ఏదేదో చెప్పిన వారున్నారు. నేనెప్పుడు చెప్తాను, చెప్పిన వారు ముఖ్యం కాదు, ఏం చెప్పారన్నదే ముఖ్యం. అతడు మంచి చెప్పాడా అది నలుగురు చెప్పాలి, తప్పు చెప్పాడా లేదు అతను చెప్పిన తప్పు అతని వదిలేయాలి. ఆ అభిప్రాయం తప్పు ఏంటంటే ఇదే అభిప్రాయం ఒకరు చెప్తారు, మరొకరు కూడా చెప్తారు. మీరు ఒక్కొక్కరిని కార్నర్ చేస్తూ ఉండలేరు. దానికి బదులుగా చెప్పిన అభిప్రాయం తప్పు అనేటువంటిది మరి మీరు పాయింట్ చేస్తే ఎవరు వచ్చి చెప్పిన జనులు లేదు ఆనాడే చెప్పారు ఈ అభిప్రాయం తప్పు అంటే వారు ఒప్పుకుంటారు. సో మనం ఎప్పుడు మనుషుల్ని కార్నర్ చేయక్కర్లేదు, డాక్టర్నే కార్నర్ చేయాలి. సో ఇందులో రాజు యొక్క నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఇది ఒకటి ఉంది. అలాగే ఆపోజిట్ డానియల్ దగ్గర. డానియల్ ఈ సంభవం జరిగేప్పుడు డానియల్కి ఏ వయసు అయి ఉంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే అంతకు ముందుగానే ఒక వృద్ధుడు ఇంతకు ముందున్న రాజుల వద్ద బెల్షాసర్ దగ్గర ఉన్నప్పుడే వృద్ధాప్యంలో ఉన్నాడు కదా. ఆ తర్వాత వచ్చిందే కోరేషు, అటు తర్వాతే దర్యావేషు. నా యొక్క లెక్కకు సరిగ్గా తెలీదు, నా యొక్క లెక్కకు కనీసం 100 సంవత్సరాలుంటాయి ఇది జరుగుతున్నప్పుడు. ఎందుకు అలాగ చెప్తున్నానంటే నెబుకద్నెజర్ హయాంలో తేబడినప్పుడు యువకుడు, యూత్ ఒక 15 నుండి 20 సంవత్సరాల వయసు. మనం టీన్ అన్నదే 13 to 19 అంటున్నాం కదా. సో అలా యువకుడు నెబుకద్నెజర్ పరిపాలన నుండి బెల్షాసరు కాలం వరకును 70 years. వారు 70 సంవత్సరాల చెరలో ఉంటున్నారు. క్లియర్గా ఉంది. అలా చూసినట్లయితే అప్పుడే వారికి 90 సంవత్సరాలు ముగిసినట్టుగా అనుకోవచ్చు. అటు తర్వాత కోరేషు వీరి కాలముంది. ఒక 10 సంవత్సరాలు అనుకున్నా ఒక 100 సంవత్సరాలు కావచ్చు. డానియల్కి మరి తక్కువలో తక్కువ. డానియల్ దగ్గర ఈ సింహపు బోన్లో అతడు ఏం చేశాడు అవన్నీ రెండవదిగా ఉండనివ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఒక వాక్యాన్ని నేను చదువుతాను చూడండి. నేను ఆశ్చర్యపడ్డాను. అంటే 10వ వచనము, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలిసికొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. 3 మోకాళ్ళూని 100 సంవత్సరాలు నీల్ డౌన్, ఒక రోజుకి 3 సార్లు. ఇప్పుడు మనం 60లోనే నడవలేమంటున్నాం, నిలబడలేమంటున్నాం. 3 మోకాళ్ళూని. ఇది వచ్చి ఒక గొప్ప సక్సెస్కైన ఫార్ములా. మోకాళ్ళూని. నేను ఈనాటికి కొందరు సేవకులను చూస్తున్నాను ఆశ్చర్యంగా. ఎందుకు వారి సేవ సక్సెస్గా ఉంది? వారి యొక్క సక్సెస్ చూసి కొందరు ఈర్ష్య చెందుతూ ఈయనెలా రాగలిగాడు. వారిని చూస్తున్నా నేరుగా మోకాళ్ళుంటున్నారు, మోకాళ్ళుండి ప్రార్థిస్తున్నారు. దేవుడు వారిని హెచ్చించడానికి అది ఒక కారణం. ఈనాటి కడవరి కాలంలో ప్రార్థనే అక్కర్లేదన్న స్థాయికి ప్రజలొచ్చేశారు. అలాగంత ప్రార్థించక్కర్లేదండి. అదే ప్రార్థన కొంచెం షార్ట్గా చేయండి. అది ఏం చెప్పడం ప్రారంభించారంటే, ఒక దానిలో అడిగా, యేసుక్రీస్తు శ్రమపడేంతవరకే ప్రార్థించమన్నాడు, 1 గంటైనా ప్రార్థించలేరా అని చెప్పి. అది శ్రమకాలమంతటి వరకు యేసు చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్పాడట గెత్సేమనీలో, ఇక మీరు విశ్రమించండి అన్నాడు. దీనిపైన మనం ప్రార్థించిన అవసరం లేదని చెప్పి. అయితే పౌలు చెప్తున్నాడు ఎడతెగగా ప్రార్థించేయమంటున్నాడు. మరి బైబిల్లో ప్రార్థించండి ప్రార్థించండి అని పత్రికలంతట్లోనూ ఉంది. అది మరి వేరొక విషయం అనుకోండి. ఆ ప్రేయర్కైనటువంటి ఇంపార్టెన్స్, ఆ మోకాళ్ళుండి ప్రార్థించేటువంటి ఇంపార్టెన్స్. నేనొకటి అడుగుతున్నాను, మోకరించి ప్రార్థించుటలో ఏంటి స్పిరిచువల్ డెప్త్ ఉంది? దేవుని ముందరగా తను తగ్గించుకోవడం, హంబుల్, హ్యూమిలిటీ. కొందరైతే అంటే కొందరి వల్ల అది కుదరలా. అయితే ఒక తల్లిని చూశాను, ఆమెకొక 65 నుండి 67 సంవత్సరాలుంటాయి చర్చిలో. ఆమె వచ్చేపటే కుంటుతూ నడుస్తూ ఉంది. అయితే ప్రేయర్ అని చెప్పిన వెంటనే మోకాళ్ళుండి కిటికీ సువ్వలను పట్టుకుని నుంచుంటుంది. ఆ హంబుల్నెస్ ఉంది కదా. నేను మోకాళ్ళుండాలని. బైబిల్లో మోకాళ్ళూనని వ్యక్తి ఎవరు? దేవునికి ముందరగా. ఈ కడవరి కాలములోనే మోకాళ్ళూనని ఒక గ్రూప్ ఉంది. అంటే నడుచుకుంటూ ప్రార్థిస్తున్నారు, కూర్చుని ప్రార్థిస్తున్నారు, అవని వారిష్టం. కాని మోకాళ్ళుండి ప్రార్థించేదే లేదంటున్నాను.
ఆ కాలం ఆ కాలం మారుతూ వస్తుంది. ఇప్పుడు నడిచి ప్రార్థించేది, కూర్చుని ప్రార్థించేది ఒక ప్రక్కన ఉన్నా, ఒక అట్లీస్ట్ అర్ధగంటైన మోకాళ్ళుండి, నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాత్రం కాదు, ఇంకొక సేవకును గూర్చిన సాక్ష్యముంది. మోకాళ్లలో ఉండి ఉండి వారి మోకాళ్లలో రెండు పక్కల నల్లగా మాడిపోయినట్టుంటది. అది ఆయన ఒక సాక్ష్యముగా చూపిస్తాడు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థిస్తే అంత నల్లగా కనపడుతుంది? ఒక దగ్గర మొద్దు బారితేనే అక్కడ నల్లగా మారిపోతుంది. అప్పుడు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించుంటారు? ఇప్పుడు డానియల్ మోకాళ్ళు ఎలాగుండుంటాయి? 100 సంవత్సరాల్లో. ఇదియే ఆయన యొక్క సక్సెస్, వెనుక జరిగించేటువంటి సక్సెస్కి. ఇది మనం ఇలాగ చెప్పచ్చు. ఇలాగా ప్రార్థించే ఒక మనిషికి ముందు ఎటువంటి సింహమైనా శాంతంగానే ఉంటుంది. ఎందుకు రాజులు దానియేలు దగ్గరకొచ్చారంటే, డానియల్ సర్వశక్తిమంతుడైన రాజుకు ముందు తగ్గించుకున్నాడు. ఎక్స్ట్రార్డినరీ స్పిరిట్ అనే రాయబడి ఉంది. తగ్గించుకున్నాడు. అలా తగ్గించుకోవడం వల్ల ఇతనికి ముందర రాజులందరూ ప్రశాంతమయ్యారు. ఇది ఒక ఫార్ములా. ఇప్పుడు ఏలియా దగ్గర ఉండే స్పెషాలిటీ ఏంటంటే, అతనెంతో ధైర్యవంతుడు. మనమందరము చదివేప్పుడే అతని మాటే ఎంతో బెదిరింపుగా ఉంటది. అతనికెందుకు ఆ ధైర్యం వచ్చింది అని అడిగినట్లయితే, అందుకొక వాక్యముంది, దేవుని ముందర నిలిచి ఉన్న నేను అని ఉంటది. సో స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్, దేవుని ముందర నిలిచి ఉంటే మీరెటువంటి రాజు ముందైనా నిలవచ్చనే అర్థం. అదేవిధంగా దేవుని ముందర మోకాళ్ళున్నట్టయితే రాజులందరూ మీరున్న చోటికి వచ్చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇతనికి ముందరగా నెబుకద్నెజరు సాగిలపడ్డాడు. బెల్షస్సరు అదేలాగున, దరియు అదేలాగున. ఈ 6వ అధ్యాయం ముగిసేప్పుడు వాక్యం ఏం చెప్తుందో మీరు తేటగా చూసినట్లయితే, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. అదే పవర్ ఆఫ్ ది ప్రేయర్, నీలింగ్ డౌన్. ఇది ఒక పార్ట్. డానియేల్ దగ్గరున్న ఒక ముఖ్యమైన పార్ట్ ప్రేయర్. అది నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేయడం అన్నది ఎంతో గొప్పది. ముందంతా మాకు ఆ చర్చికి వెళితే ప్రార్థనంటే మోకాళ్ళుండటమే. మీరు క్రితం మన చర్చెస్ అని చూసుంటారు. మోకాళ్ళుండటానికి ఒక స్థలం ఏర్పాటు చేసుంటారు. అక్కడే మనం మోకాళ్ళేస్తాం. ఇప్పుడు చర్చెస్లో మోకాళ్ళుండటం అనేది లేదు. ఉన్న చోట లేచి నిలవబడటం, అలాగే ప్రార్థిస్తున్నాం. మోకాళ్ళుండి ప్రార్థన చేయటం ఒక పెద్ద ప్లస్ పాయింట్. అది ఒక కాన్సెప్ట్. రెండవది, డానియేల్ దగ్గర తెలుసుకోవాల్సిన మరొక, మీరు చెప్పేట్టుగా తెలిసిన విషయము తెలియని కోణము అన్నట్టుగా ఏంటని అడిగితే, డానియేల్ని తీసుకెళ్లి సింహపు బోన్లో వేస్తున్నారు కదా. డానియేల్ని ఆ బోన్లో వేసిన తర్వాత డానియేల్ వచ్చి రాజుకి ముందుగా తన నీతిని చూపించడానికో ఏది చేయాలన్నా ఏ ప్రయత్నము చేయలేదు. చూడండి, అక్కడ వారు ఆయన్ని వేసిన వెంటనే వాక్యం తెలుపుతుంది, అంతట రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలుని పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయిగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడి నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. అంతే, ఇతను రాజు దగ్గర రిక్వెస్ట్ పెట్టలేదు. చూడండి, అలాగే ఇంత క్లోజ్ అయిన రాజు మన దగ్గరుంటే, మనకో సమస్య ఉంది, మనకి క్లోజ్ అయిన వారు పెద్ద పోస్టింగ్లో ఉన్నారు, ఇమీడియట్గా ఏం చేస్తాం? కొంచెం అడుగుతాం, వెంటనే రికమెండేషనే. అవునా, నన్ను ఎలాగైనా ఏం చేయండి, కాపాడండి అని చెప్పి ఇమీడియట్ రికమెండేషన్. డానియేల్కి మరి కింగే తెలుసు. ఇప్పుడు కింగే ఆజ్ఞాపిస్తే మార్చలేరు. చూడండి, అవును, ఇదే కింగ్ని ఇప్పుడు డానియేల్ వచ్చిన వెంటనే అంతమందిని లోను వేస్తున్నాడు కదా, అది ఆయనే చేస్తున్నాడు కదా. అవును, అప్పుడది మారుతుంది కదా. అవును, ఆ ప్రమాణం మారుతుంది కదా. అప్పుడు రాజు అనుకుంటే మార్చొచ్చు కదా. అలాగా డానియేల్ అనుకునుంటే మార్చి ఉండొచ్చా లేదా? అనుకునుంటే డెఫినెట్ గా ఒక రిక్వెస్ట్ ఏదో ఒకటి చేసుండొచ్చు. డానియేల్ అది చేసుండడు, ఆ కార్యం చేసుండడు. నాకు డానియేల్ దగ్గర ఎంతో ఆశ్చర్యం, ఆయన ఆ 3 కింగ్స్ని హ్యాండిల్ చేసిన విధం చూడండి. బైబిల్లో మనం చూసినట్టుగా 3 కింగ్స్ని హ్యాండిల్ చేస్తున్నాడు. నెబుకద్నెజర్ని హ్యాండిల్ చేశాడు, బెల్షస్సర్ను హ్యాండిల్ చేశాడు, దర్యాబుని హ్యాండిల్ చేశాడు. ఈ ముగ్గురిని హ్యాండిల్ చేసేప్పుడు, నెబుకద్నెజర్ని హ్యాండిల్ చేసేప్పుడు ఆ యొక్క స్పిరిచువాలిటీని వదలకుండా ఆయనకొక మర్యాదనిస్తాడు. అవును, అయితే బెల్షస్సర్ని ఖండించి మాట్లాడతాడు, గౌరవించడు. అవును, నీ దానాలు నీవే ఉంచుకో ఉంటాడు. అయితే దర్యావేషుతో ఏదీ మాట్లాడాడు. ఈవెందో నాకు 100 సంవత్సరాలు, మరి రాజు ఖచ్చితంగా చిన్న వయసు వాడై ఉంటాడు, నా తర్వాతే ఈ ఊరికి రాజయ్యావు, ఏదైనప్పటికీ నీకు నా మీద మర్యాద ఉంది, బట్ నో రిక్వెస్ట్. ఇప్పుడు నా యొక్క దేవుడు నన్ను ఇందులో నుండి బయటికి తీసుకురావాలి. నేను వచ్చినది చూసి నాతో దేవుడున్నాడని నీవు తెలుసుకోవాలి. ఇదొక ఆపర్చునిటీ. గాడ్ మీతో ఉన్నాడనేది మీరు తెలుసుకోవాలంటే ఒక ఎగ్జామినేషన్లోకి మీరు వెళ్ళి రావాల్సిందే.
ఆ ఎగ్జామ్ మొదట్లో మనం మాట్లాడాం. ఆ ఎగ్జామ్ని అక్సెప్ట్ చేశామనుకోండి, దేవుడి మీద ఉండేది నిరూపిస్తాడు. మీరు బైబిల్ అంతా చూడండి. గాడ్ కూడా ఉన్నందులకు ఏదో ఒక నిరూపణ జరుగుతూనే ఉంటది. అయితే ఇందులో మరో యాంగిల్ కూడా ఉంది. ఆ ఫైర్‌లో వేసినప్పుడు వారు తీసుకున్న నిర్ణయం, ఆయనను మమ్మను దేవుడు మరి మేము చనిపోవాలని ఉంటే అది కూడా ఓకే అని చెప్పే మనోపక్వత. అవును, అది వారి యొక్క ఫెయిత్. 2 యాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ దేవుడు కాపాడుతున్నాడు. అక్కడ వారు తీసుకున్న స్టెప్‌లో, తీర్మానంలో లోపలికి వెళుతున్నప్పుడు ఆ ప్రాబ్లమ్‌లోకి దేవుడు హెల్ప్ చేస్తే సంతోషం. హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు అనే అవును, మనోపరిపక్వత. వారికేంటంటే దేవుడొచ్చి ఇంతటితో ముగిస్తున్నాడా? ఆ తాటు వారికి లేదు. కరెక్ట్. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకును పైకి తీసుకెళ్లేప్పుడు, కొండపైకి తీసుకెళ్లేప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను పిల్లవాడును తిరిగి వస్తాము. అంటే దాని అర్థం ఏంటంటే, ఇస్సాకు ద్వారా నీ సంతతి పెరుగుతుందని దేవుడు వాగ్దానం చేశాడు. సో ఇతను చావడు. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కాని వీరికలా లేదు. ఇప్పుడు పడేస్తారు. ఇప్పుడు దేవుడు దీనితో ముగిస్తాడేమో, హ్మ్. మేమింతటితో హతసాక్షులమవుతామేమో, లేక బ్రతికిస్తాడో, రెండింటినీ చెప్తున్నారు. హ్మ్. రాజా, దేవుడు మమ్మల్ని జీవింపచేసినా సరే, మేము హతసాక్షులమైనా సరే, నీవు చెప్పేట్టుగా మేము చేయము. ఇక్కడ అలాగా కాదు. రాజే చెప్పి పంపించాడు. అనుదినమూ తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించును అన్నాడు. వేరే దారే లేదు, దేవుడే రక్షించాలి. ఎందుకంటే రాజు యొక్క ఫెయిత్ ఇతనిపైన ఉంది. హ్మ్. ఖచ్చితంగా రక్షిస్తాడని చెప్పి. ఇప్పుడు దానియేలు యొక్క ఫెయిత్ ఒక ప్రక్క. అదే మామూలుగా చెప్పినా అందులో ఒక సీరియస్ అయిన విషయం ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి. అంతటా రాజు తన నగర్నకు వెళ్ళాడు. అవును. అప్పుడు దానియేలు 22వ వచనంలో, గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూశాడు. ఎలాగా? సింహములు హాని చేయకుండా నోళ్లు మూయించాడు. ఎందుకు నోరును మూయించాడు? అది ఘోరమైన సింహమే గదా. హ్మ్. మంచి సింహం అయితే నోరు కట్టాల్సిన పని లేదు. అవును. యెరూషలేములో ఒక సింహం ఉండింది, ప్రవక్తను పడవేసింది. ఆ సింహపు నోటిని ఎవరు కట్టలేదు. అవును. ఎందుకంటే అది మంచి సింహం, అదెవర్ని తినదు, అలాగే ఉంటది. బట్ ఇది బబులోను సింహం, ఇది తింటది, నోరు కట్టబడాలి. అంటే అది మోసమైన సింహం. అయితే నోరు కట్టిన దూత ఇతన్ని బయటికి తేలేదు. చూడండి, ఇతన్ని బయటికి తీసుకొచ్చి వదలొచ్చు కదా. అవును, అది చేయొచ్చు. అది కూడా చేయొచ్చుగా. నువ్వు బయటికి రా డానియేల్, బయట కూర్చో అని చెప్పొచ్చు కదా. అలా అది వచ్చుంటే సాక్ష్యం నిలబడి ఉండదు. ఎలాగుండదంటే ఎవరో డానియేల్ని కాపాడినట్టు అవుతుంది. హ్మ్. ఎవరో డానియేల్ని కాపాడేశారు. రాజు వచ్చేంత వరకు, అందులో అతడు ఉండేంత మట్టుకు, ఉదయం వరకు అందులో అతడు ఉంటేనే గాని దేవుడు కాపాడినట్టు అవుతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. దీనికొక అవకాశం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు యేసు సమాధిలో ఉంచబడ్డాడు గదా. ఇప్పుడు ఆ యొక్క సమాధిలో పెట్టబడినప్పుడు అక్కడున్న యాజకులు ఏ వర్డ్ యూజ్ చేశారంటే, దానికి ఒక కాపలా పెట్టండి, సంకెళ్ల చేత బిగించండి, ముద్ర వేయండి. ఎందుకు అన్నట్టయితే అతను 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు. వారు అలాగున చేయడమే మంచిదంటున్నాను. ఎందుకంటే సీలు వేశారు, సంకెళ్ళు వేశారు, ప్రూఫ్ అయింది. కావలి వేశారు. ఇప్పుడు ఈయనను ఎవరునూ తీసుకుని వెళ్ళలేరు. హ్మ్. ఈ బాడీ కనపడలేదు, యేసును ఎవరో తీసుకెళ్లారని చెప్పలేరు. ఆల్రెడీ సీల్డ్ సమాధి అది. అవును. ఆ యొక్క సీల్డే మనకి ప్లస్ పాయింట్. అది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది, నమోదవుతుంది. అటువంటి సమయాలలో మనల్ని సీల్ చేస్తున్నారు కదా, మరి పగడ్బందీగా మనల్ని యాక్ట్ చేయకుండా ఆపివేస్తున్నారు కదా, అది ఒక విధంగా మనకి ప్లస్ పాయింట్ అంటున్నాను. అప్పుడే దేవుడు చేశాడని. ఒక స్థలంలో మీరు క్రియ జరిగించకుండా మూసేశారు, దీనిపైన నో ఛాన్స్ అనే స్థానానికి వచ్చిన తర్వాత దేవుడు మిమ్మల్ని కాపాడతాడని అర్థం. మిగతా వారు కాపాడటానికి ఒక ఛాన్స్ ఉందంటే, అక్కడ దేవుడు క్రియ చేసినా ఏం జరుగుతుందంటే, వారు కాపాడి ఉంటారు, వీరు కాపాడి ఉంటారు, అలాగైపోతుంది. అంటే హీ వాంట్స్ టు టేక్ ద గ్లోరీ, ఆ మహిమ ఆయనకి రావాలి. అది ఎవరికి ఒక్కరికి ఇవ్వని అంటున్నాడు. అయితే ఆ టెస్ట్ ని మనం గోత్రూ చేయాలి. ఆ యొక్క టెస్ట్ ని అంటిల్ ద ఎండ్ వరకు నిలిచి ఉండాలి, నిలబడాలి. నోరు కట్టడమైంది. నోరు కట్టిన వెంటనే డానియేల్, ఇంకా ఎంతసేపటికి నన్ను పిలుస్తారు? ఎప్పుడని వెయిట్ చేస్తున్నాడు. ఎవరైనా డానియేల్ చచ్చిపోయాడని చెప్పి సింహపు బోను తెరిచి చూస్తారా? పడద్రోశారు, కథ ముగిసింది. అతన్ని లోనికేస్తేనే క్లోజ్. ఎందుకంటే తర్వాత వారిని లోనికేసే లోపల అడుగునకు రాకముందే సింహం వారిని క్లోజ్ చేసింది. అవును. అప్పుడు అటువంటి సింహం అది. అప్పుడు దానియేలు క్రిందకెళ్ళాడు, మరి కథ ముగిసింది. ఎందుకు? రాజొచ్చి చూడాలి. సరే, రాజొచ్చి చూడటం వేరే విషయం. డానియేలుకి తెలుసా రాజొచ్చే విషయం? ఏంటి, ఉదయాన్నే వచ్చి పిలుస్తాడు. అయితే వాక్యం చెప్తుంది, ఆయనకి ముందరగా నేను
నిందారహితునిగా కనపడ్డాను. నేను అన్యాయంగా నడుచుకొనలేదు. మరి దేవుని విశ్వసించడం, ఆయనకు నిర్దోషినిగా కనబడ్డాను. అందువల్ల దేవుడు నన్ను కాపాడాడు అంటున్నాడు. ఈ ఫెయిత్ టిల్ ద ఎండ్ మీరు కాచుకోవాలి. ఉమ్, ఈ ఉపద్రవం ముగిసేంత వరకు మీరు కాచుకోవాలి. ఉపద్రవంలో ఉండటం అది ఒక పార్ట్ అయితే, అది ముగిసేంత వరకు ఉండడం ఒక పార్ట్. మధ్యలో మనము అందులో నుండి స్వయంగా రావడానికి ఆలోచించకూడదు. అనేకుల దగ్గర ఈ సమస్య ఉంది. అపోస్తులు పాల్ జీవితంలో ద థార్న్ ఇన్ ది ఫ్లెష్ అంటారు. ఆయనకు ఆ బలహీనత ఉంటూనే ఉంది. అక్కడ ఆయనకొక టెస్ట్, ఒక చెక్మేట్ మాదిరిగా ఉంది. అయితే అందులో అతను ఒక దేవుని రాజ్యాన్ని కడుతున్నాడు. అది అనుకుంటే కొంచెం ఎదియో అదియో కంపేర్ చేస్తుంటే అదే చెప్తున్నా. ఒక్కొక్క మ్యాన్ ఆఫ్ గాడును ఒక్కొక్క చోటలో ఒక ఎక్స్ట్రార్డినరీగా ఎవరు చేయనిది చేస్తారు. వీరు మాత్రం కాదు. మీరు ఏహెచ్కేలు ప్రాఫెట్ని చూడండి. ఒకే వైపు 40 దినాలు ఒకే వైపు పడుకోమంటున్నాడు. మీ వల్ల ఒక నైట్ పడుకోగలరా అలాగా? కష్టం, చాలా కష్టం. అంటే ఉదయాన వచ్చినప్పుడు చెప్తారు, ఒకే వైపు తల ఆనించి పడుకున్నాను, మెడ నాకు త్రిపలేను పట్టేసింది. మెలపట్టిందంటారు. ఒకే వైపు 40 దినాలు పడుకోమంటున్నాడు. ఉమ్, ఒక దగ్గర చెప్తున్నాడు, గోమలమును ఆహారము చేసుకుని తినమంటున్నాడు. ఒకచోట మరొక ప్రవక్తతో చెప్తాడు, నీవు వెళ్లి జారస్త్రీని పెండ్లాడమంటాడు. అప్పుడు మనకి ఈ శోధన ఎందుకొస్తుంది అలా అనుకోవడం కంటే, ఈ శోధన రావడమే మనం మరో లెవెల్కి వెళుతున్నామనే మనస్థితికి అంతే. రావాలి. ఇదే ఫార్ములా. అది జరిగిందంటే పలు సమస్యలు దాటి మనం వెళ్ళచ్చు. సంతోషంగా ఫేస్ చేయొచ్చు. మనం దేవుని సేవ చేస్తుంటే మనకెందుకు ఈ సమస్య అని అనుకునేవారు కూడా ఉన్నారు కదా. దేవుని పని చేసేప్పుడు సమస్య వస్తుంది. ఈయన ప్రార్థించడం వల్లే ఈ సమస్య. ప్రార్థించకపోతే సమస్య ఉండేది కాదు. ప్రార్థించేప్పుడు ఈ సమస్య వస్తుంది. అయితే ఆ సమస్య నన్ను మరొక మెట్టుకు తీసుకెళ్తుందే తప్ప నన్ను చంపివేయదు అనేది మాత్రం తెలియాలి. కింగ్డమ్ రూల్కి, కింగ్డమ్ పెర్స్పెక్టివ్లో అండర్స్టాండ్ చేసుకుంటే అవి అవును, సరిపోతాయి. ఇంతే. ఈ ప్రోగ్రాం అంతటిని కూడా ఒక మాటలో చెప్పాలంటే, మనము ఒక దేవునిలో స్పిరిచువల్గా ఉండేవారు మరొక లెవెల్కి వెళ్ళాలి అని డిసైడ్ చేస్తే, ఆ స్పిరిచువాలిటీలో ఉండేవారికి ఒక శోధన వస్తుంది. ఆ శోధన ముగించేప్పుడు అంతకంటే రెండంతల ఆశీర్వాదం వస్తుంది. ఆ లెవెల్లో శోధన కొంతకాలంలో వస్తుంది. అదైన తర్వాత మరొక లెవెల్లో వస్తుంది. ఎందుకంటే 100 వయసులో అతనికి 100 శోధన వరకు, వచ్చింది. చివరి వరకు అదే చెప్తున్నాను. ఆరంభములో శోధన వస్తుంది, ముగిసేప్పుడు ఒక శోధన వస్తుంది. అబ్రహాము ఆరంభించినప్పుడు దేవుడు చెప్పాడు, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టమన్నాడు. ఇది జరిగినప్పుడు 75 సంవత్సరాలు. గూగుల్ మ్యాప్ లేదు, ఏమీ లేదు. పొమ్మన్నాడు, పొమ్మంటే బయలుదేరాడు. పోయాడు. 175, 160 సంవత్సరాల కాలఘట్టములో పిల్లవాడిని వదలమంటున్నాడు. దానికంటే ఇది చాలా కష్టం. అది కష్టం. ఆరంభంలో తండ్రిని వదులు, చివరిలో కుమారుని వదులు. ఆరంభ శోధన జయించాడు, ముగింపు శోధన జయించాడు. ఈ రెండిటినీ మీరు జయించేప్పుడు అబ్రహాం వంటివాడు లేడని చెప్తాడు. అవును. రెండవదిగా వెళ్ళేటప్పుడు నేను వెళ్ళను, నాకు భాష తెలీదు, దారి తెలీదు, నేనిక్కడే ఉంటాను, నా ఏరియాలోనే ఉంటానంటే అప్పుడు ఎలా ఎలా మరొక పరిస్థితికి ఘట్టానికి వెళ్ళడం? వెళ్ళేది? ఇదే కాన్సెప్ట్. అప్పుడు అన్ని స్థితుల్లోనూ ఒక శోధన ఉంటుంది. ఇప్పుడు యేసు యొక్క టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్ చూస్తున్నాం. అందులో ఫస్టు నేల మీద ఉంటుంది, తర్వాత మరొక పై స్థాయిలో ఉంటుంది, దేవాలయ శిఖరాన్ని ఉంటుంది, ఆ తర్వాత కొండపైన ఉంటుంది. అప్పుడు ఒక్కొక్క లెవెల్ వెళ్తుంటే ఒక్కో శోధన వస్తుందని అర్థం. ద బిగ్గర్ ద ఛాలెంజ్, ద బిగ్గర్ ద Yes, విక్టరీ. అదే ఇక్కడ చెప్తుంది. వితౌట్ టెస్ట్ దేర్ ఈజ్ నో ట్రస్ట్. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ 6th చాప్టర్ మనకి లైఫ్ లెసన్గా మారడానికి నేను దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇందులో చాలా విషయాలు, శోధన అనేది ఎందుకు శోధన అనడానికి బదులుగా దీన్ని మనం ఎలా జయించాలి, మరో స్థాయికి దేవుడు మనల్ని తీసుకుని వెళుతున్నాడని గమనిస్తేనే ఒక విజయం అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ షేరింగ్ ద ఇన్-డెప్త్ సీక్రెట్స్. మరో కార్యక్రమంలో మరో డైమెన్షన్లో ఇంకా లోతుగా వెళదాం. చాప్టర్ 7 నుండి వేరే విధంగా, అదేలాగున చాప్టర్ 7 నుండి ప్రేక్షకులకు ఏమి ఎదురు చూడాలి? ఇప్పుడు 6th వరకు ఉన్నదంతా కూడా డానియల్ యొక్క లైఫ్. దీని తర్వాత వర్క్స్ ఆఫ్ డానియల్, వర్క్ ఆఫ్ డానియల్. ఆయనకొచ్చిన ప్రాఫెసీ, అందులో ఉండే విషయం. ఈ 7వ అధ్యాయం నుండి ఈ 6వ అధ్యాయం వరకును అతని లైఫ్ ముగిసిపోతుంది. అంటే నెబుకద్నెజరు నుండి బెల్షస్సరు, ఈ ముగ్గురు కాలఘట్టంలో బయటపడిన బయలుబాట్లన్నీ ఈ 7వ అధ్యాయంలో ఉంటాయి. సో ఇప్పుడు మనం బయలుబాటు, రాజ్యము, అవి ఏ కార్యాలు, ఇక రాబోయే విషయాలు, ఇవన్నీ ఇందులో ఉంటాయి, 7లో ఉంటాయి. అయితే మరో ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాదాపుగా ఒక హిస్టరీ క్లాస్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ